ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూడియనెక్స్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే ఈరోజు మనం ఈ కరెంట్ అఫైర్స్లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం యుఎన్ఈపి గురించి, దాంతోపాటు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి, అండ్ దాని తర్వాత జియోథర్మల్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ నిర్మించబోతున్నారు, అండ్ ఆ తర్వాత ఆర్బీఐ చైర్మన్ ఎవరు, క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి, దానిలో సభ్యుల గురించి, అండ్ అదేవిధంగా పిఎం అజయ్ గురించి ఈరోజు మనం ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్గ్రౌండ్ స్ట్రాటజిక్ జీకేతో లింక్ చేస్తూ మనం ఈరోజు ఈ టాపిక్ని అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మొన్న అడిగిన ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ భాగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బుక్లో చదివింది ఒక లెక్క, ప్రస్తుతం జరిగే దాని నుంచి ఎగ్జామ్స్లో అనేది అడగటం జరుగుతుంది. సో ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేర్చుకుందాం. ఓకే, మెయిన్ విషయంలోకి వెళ్దాం. ఓకే, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే యుఎన్ఈపి అండ్ డబ్ల్యూహెచ్ఓ, ఇవి రెండు కూడా మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అంటే యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది 1972 నైరోబీలో స్టార్ట్ చేశారు. అండ్ దీనికి ప్రస్తుత డైరెక్టర్గా ఇంగర్ ఆండర్సన్ అనే వ్యక్తి దీనికి డైరెక్టర్గా నియమితులయ్యారు. దాని తర్వాత డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే 1948లో జెనీవాలో స్టార్ట్ చేశారు. అండ్ దీనికి డైరెక్టర్గా వ్యవహరించే వ్యక్తి వచ్చేసి టెడ్రోస్ అదనం అనే వ్యక్తి దీనికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఓకే, మనం సెకండ్ టాపిక్ గురించి తెలుసుకున్నట్లయితే జియోథర్మల్ పవర్ ప్లాంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు జియోథర్మల్ పవర్ ప్లాంట్ అనేది భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ పవర్ ప్లాంట్. ఇది లద్దాఖ్లోని పూగా నోట్ చేసుకోండి, లద్దాఖ్లోని పూగాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి డైరెక్టర్గా బీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? ఓకే, మన నెక్స్ట్ టాపిక్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐ క్యూసేఫ్ కమిటీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఆర్బీఐ క్యూసేఫ్ అంటే ఏమిటి, అండ్ అదేవిధంగా దీనికి కమిటీ ఎవరు ఏంటి అనేది ఈ యొక్క థర్డ్ పాయింట్లో మనం చూసుకుందాం. ఈ ఆర్బీఐ గురించి తెలుసుకున్నట్టయితే మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే భవిష్యత్తులో వచ్చేటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి స్కామ్స్ గురించి, అండ్ అదేవిధంగా బ్యాంకింగ్ రంగాన్ని రక్షించడానికి ఈ ఆర్బీఐ క్యూసేఫ్ అంటే క్యూసేఫ్ మీనింగ్ వచ్చేసి క్వాంటమ్ సెక్యూర్ అండ్ అడాప్టివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్. గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ సెక్యూర్ అడాప్టివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్. ఓకే, రైట్. అనే 8 మెంబర్స్ కమిటీని అనేది నియమించడం జరిగింది. దీనికి హెడ్గా అంటే చైర్మన్గా ఐఐటి మద్రాస్ నుంచి డాక్టర్ అనిల్ కుమార్ గారు ఈ యొక్క 8 మెంబర్స్ కమిటీకి చైర్మన్గా నియమితులవడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే పిఎం అజయ్ గురించి చూసుకుంటాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క పోర్టలు, అదేవిధంగా ఎస్సీ కమిషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పిఎం అజయ్ అంటే ఏమిటి? పిఎం అజయ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఇదొక పథకం. పిఎం అజయ్ అంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పోర్టల్. దీన్ని చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గాల ప్రజలు, ఎవరైతే ఎస్సీ వర్గాల ప్రజల జీవన పరిమాణాల గురించి మెరుగుపరచడానికి ఈ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. ఈ పోర్టల్లో వారి యొక్క సమాచారాన్ని అనేది పొందపరచడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనికి ప్రస్తుత జాతీయ ఎస్సీ కమిషనర్ చైర్మన్గా, నేషనల్ ఎస్సీ కమిషనర్ చైర్మన్గా కిషోర్ ముక్వానా ఉన్నారు. ఎస్సీ కమిషనర్ చైర్మన్, నేషనల్ ఎస్సీ కమిషనర్ చైర్మన్గా కిషోర్ ముక్వానా ఉన్నారు. అండ్ మీకు ఫైనల్గా ఆర్బీఐ గవర్నర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్స్ అండ్ జీకే స్ట్రాటజిక్తో
కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ ఎవరో తెలిస్తే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు యూడినెక్స్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హెడ్స్ ఆఫ్, జై హింద్ టు